అంత అందగాడు. ఆ అందగాడిలోకి ఏమొచ్చిందండి చెప్పాలి? గర్వం వచ్చిందంట. అభిషేకించబడిన కేరేబుని దేవుడు ఏం చేయలేదు? వదలలేదు. అభిషేకించబడిన రాజుల్ని దేవుడు ఏం చేయలేదు? వదలలేదు. కాబట్టి విశ్వాసులు అంటే మనం పెద్ద పెద్ద గొప్పలు ఏం కాదు, పెద్ద విషయం ఏం కాదు. దేవుడు పక్కన పెట్టాలంటే పెద్ద విషయం ఏమీ కాదు. మనం అభిషేకించబడ్డాడు పైగా వాడు. అలాంటివన్నీ పక్కన పెట్టేశాడు దేవుడు. మనం ఏ పాటలో చెప్పండి? అంటే వాడికంటే కూడా విలువగా ఎంచబడిన వారే ఉన్నాం దేవుని దృష్టిలో. కానీ మనం కూడా వాళ్ళంటి గర్వం తెచ్చిపెట్టుకుని అవిధేయ పరులుగా మారిపోతే, దేవుని మీదే తిరుగుబాటు చేయగలిగేటువంటి వారిగా మనం ఒకవేళ మారితే, దేవుణ్ణే ప్రశ్నించేటువంటి వారిగా మనం మారిపోతే, దేవుడికే వ్యతిరేకమైనటువంటి రీతిలో మాట్లాడేటువంటి పరిస్థితుల్లో మనం వచ్చేస్తే, మనల్ని కూడా ఆయన లెక్క చేయవలసినంత అవసరత లేదు. అంత హీనులం దేవుని దృష్టిలో మనం. గడ్డి పువ్వు లాంటి వాళ్ళు, ధూళి వంటి వాళ్ళు మనం. అసలు లెక్క చేయవలసిన అవసరమే లేదు. ఆయన గొప్పతనం ఏంటంటే ఆ మట్టి కోసం రక్తం ఖర్చడానికి వచ్చేసారు. అది గొప్పతనం. పాపం చేసిన దేవదూతల కోసం రాలేదు. వాడి బాధ అది. సాతానుగాడికి ధూళి వంటి మనుషుల కోసం వచ్చాడు.